ఈ రోజు వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకుంటూ పటాకులు పేల్చడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజయ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనన్న ఈ రోజు మాత్రం బీజేపీ బెంగాల్ విజయం సాధించి అదేవిధంగా అస్సాంలో కూడా విజయం సాధించడం జరిగింది. పాండిచేరిలో కూడా అలియన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎలక్షన్ గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు భారతీయ జనతా పార్టీ హిందూవాద పార్టీగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూవాద పార్టీగా ముద్రపడుతుంది. ఇవాళ చూసిరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఇవాళ 3 సీట్లు ఉండే గతంలో 2011లో ఇవాళ అటువంటిది ఇవాళ 3కి వెళ్ళి 30కి వెళ్ళి ఇవాళ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కమలం వికసిస్తుందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు మొత్తం రాబోయే రోజుల్లో కనుమరుగైతాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దపల్లి జిల్లా డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అస్సాం చూసినాం, అస్సాంలో మాత్రం వన్ సైడ్ పోలింగ్ జరిగింది. 80 దాదాపుగా ఇవాళ 110 నుంచి ఇవాళ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతున్నది. అస్సాంలో కానివ్వండి, పాండిచేరి కానివ్వండి, ఇవాళ ఇక్కడ మన పశ్చిమ బెంగాల్ కానివ్వండి. పశ్చిమ బెంగాల్ అంటే చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి ఒక పశ్చిమ బెంగాల్లో గెలుపు అనేది భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పునాదిలా ఉంటాయి. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం, ఈ బుడ్రకాను రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, మీకు కబడ్డీ బిడ్డ కబడ్డీ తెలంగాణలో కబడ్డీ ఆడతామని చెప్తున్నాం. నువ్వు గూతకొచ్చే మేము గూత ఓవుడా, నువ్వు గూతకొస్తే మొత్తానికి పిసుకుడా. ఇవాళ మేము ఖోఖో ఆడినా ఇవ్వరాక, కానీ రేపు తెలంగాణలో కబడ్డీ ఆడతామని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ మోసమైన రాజకీయాలు చేసుకుంటూ 420 హామీలు ఇచ్చుకుంటూ పశ్చిమ బెంగాల్లో ఎలాంటి దౌర్జన్యాలకు దిగితే ఇలా మమతా బెనర్జీకి ఎలాంటి ఇలా చివాకులు అయినాయో కాంగ్రెస్ పార్టీకి రానున్న తెలంగాణలో గెలిచారని చెప్తున్నాం. రేపు జరిగే ప్రధానమంత్రి 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రధానమంత్రి 3వ ప్రధానమంత్రి అయినాక ఇవాళ తెలంగాణలో అడుగు పెడుతున్న మోడీ 4వ తారీఖు నుంచి వెళ్ళి దెబ్బ చూడు, 10వ తారీఖు దెబ్బ చూడు బిడ్డ, కాంగ్రెస్కు చెంపాపెట్టిగా ఉంటుందని చెప్తా ఉన్నా. తెలంగాణలో రాబోయేది బీజేపీ పార్టీ. అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి. మన 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల ఎలక్షన్లో ఇవాళ 3 రాష్ట్రాలలో బీజేపీ గెలిచడం జరిగింది. రేపు చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ రానున్న రోజుల్లో 2029లో బీజేపీ ఎట్టెట్టరా అని చెప్పేసి మోడీ గారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా కానీ చిష్ట వేసి ఇక్కడ గెలిపించేందుకు అవకాశాలని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తారని మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాంటారు. ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? తెలంగాణలో బీజేపీ రావడానికి బూత్ స్థాయికి వెళ్ళి గతంలో ఉన్న మేము చూస్తున్నాం. మొన్న పార్లమెంట్లో బిల్లు 33% పెడితే కాంగ్రెస్ అడ్డుకున్నది. మరి అలా గ్రామ పంచాయతీ మొదలు పెడితే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ రిజర్వేషన్ వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు మోడీ గారు పార్లమెంట్ 33% పెడితే కాంగ్రెస్ భయపడి అలా బీజేపీ భయపడి 33% వాళ్ళ మద్దతు గెలవలేదు. మేము చెప్తా ఉన్నాం డిమాండ్ పక్కా అవుతుంది. ఇక్కడ మన తెలంగాణలో 16 పార్లమెంట్ సభ్యులు ఉంటే రేపు 9 పెరుగుతాయి. 9 పెడితే 26 అవుతాయి. ఇక్కడ తెలంగాణలో 119 కాన్స్టిట్యూన్సీలు ఉంటే నీకు 60 పెరుగుతాయి, 179 అవుతాయి. ఇది జీర్ణించుకోలేక కాంగ్రెస్ అని జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ విన అవాకులు చోకలు చేస్తూ ఉన్నది. మేము చెప్తా ఉన్నాం ఎట్లయితే అధికారంలో మళ్ళీ మేము ఇప్పుడు కొత్తగా 2020 సంవత్సరానికి ఒకసారి మన ఓటర్ లిస్టు ఫైనల్ అయితే ఉన్నది. ఇప్పుడు మనం ఎస్ఆర్ పెడుతూనే ఉన్నాం. ఎస్ఆర్ వల్ల ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఎవరున్నారు, ఎవరైతే ముస్లిం ఒక ఇంటి మీద 20 ఓట్లు ఉన్నాయో 30 ఓట్లు ఇటువంటి ఓట్లన్నీ పశ్చిమ బెంగాల్లో 2,90,00,000 ఓట్లను తీయడం జరిగింది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 80 లక్షల రాష్ట్రాలలో విజయం సాధించింది కదా, మీకు ఎట్లా? తప్పకుండా కూడా దేశంలో ఎక్కడ వార్డు నెంబర్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే. మరి పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపు 90 లక్షల మంది బోగస్ ఓటర్లను మమతా బెనర్జీ బంగ్లాదేశ్లను వీళ్ళను రాయించుకున్నప్పటికీ కూడా అక్కడ స్థానిక యువత బలంగా పట్టుబట్టి కొన్ని ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులను క్యాండిడేట్లను ఉరికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి యువకులు మహిళలు ఈసారి మోడీ గారు వస్తేనే బెంగాల్లో ఈ వేరే దేశంలో వచ్చి
ఆ చేసే దురాక్రమాలన్నీ మారుతాయి, భారతదేశం అభివృద్ధి చెందుతుంది, భారతదేశంతో పాటు బెంగాల్ కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న యువత మహిళలు ప్రధానంగా ఓటేసి ఇవాళ పోయినసారి 79 సీట్లకు పరిమితమైన భారతీయ జనతా పార్టీని ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిపించిన ఘనత బెంగాల్ ప్రజలకు దక్కుతుంది. నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఎలాంటి కీ రోల్ పోషించబోతుంటే ఏమని చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ఉన్నటువంటి ఒక ఏకైక టార్గెట్ తెలంగాణ మాత్రమే. వాళ్ళ పూర్తి ఫోకస్ కూడా తెలంగాణ మీద పెడతారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని 2027-28 సంవత్సరంలో మనం తప్పకుండా చూడబోతున్నాం. తప్పకుండా బీజేపీ పార్టీ అధికారంలోకి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని వస్తుంది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం జరిగింది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే 2029లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో సంతోష్, సుల్తానాబాద్ నుంచి.